ఓంకార్ గురించి మాట్లాడడం, ఆయన తీసిన సినిమాల గురించి ఆలోచించడం ఆరోగ్యానికి హానికరం. థ్యాంక్ యూ నేహా, 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 థ్యాంక్ యూ నేహా. భయ్యా భయ్యా భయ్యా, అరే ఇంపార్టెంట్ రా. జీనియస్ జీనియస్ సార్. ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చిందిరా? అబ్బు ఎందుకు ఎందుకు ఇప్పుడు జీనియస్ ఏంటి? ఇప్పుడు ఆ సినిమాకి రివ్యూ ఇవ్వాలి భయ్యా. జీనియస్ సినిమాకి రివ్యూ. ఓంకార్ గారి సినిమా తీయటమే వేస్ట్, దాన్ని చూడటం ఇంకొక వేస్ట్, దానికి మళ్ళీ ఇప్పుడు రివ్యూ ఇవ్వాలా మనం? ఓంకార్ ఓంకార్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేది ఉంది. ఆర్ట్ ఆఫ్ ఎం ఓంకార్. ఆటతో మొదలెట్టి ఆట 1 2 3 4 5 6 7 తీసాడు. ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్ మొదలెట్టి ఛాలెంజ్ 1 2 3 4 తీసాడు. ఈ షోస్ కాకుండా మధ్య మధ్యలో 50-50 అని, జీనియస్ అని, అబ్బో కళాఖండాలు తీసాడు అనుకోండి. ఈ షోస్ తో టీవీ చూసే ప్రేక్షకులను భయపడుతున్నాడు అనుకుంటే థియేటర్లో జనాలు కూడా భయపడ్డ అవసరం భయ్యా. ఇంక సినిమాలో భయ్యా 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 ఈ సొల్లంతా మాకు ఎందుకు కానీ హీరోల గురించి చెప్పు భయ్యా. హీరో అంటే ముగ్గురు హీరోలు అని చెప్తున్నారు కదా భయ్యా. ఓ యు ఆర్ టాకింగ్ అబౌట్ దోస్ 3 గైస్. హీరోలు 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 అని చెప్పి ఫస్ట్ నుంచి అనౌన్స్ చేసి ముగ్గురు మొహాలు చూపించారు కాబట్టి ఆ ముగ్గురు మనకి హీరోలుగా అనిపిస్తున్నారు తప్ప అయితే ఈ సినిమాలో హీరోలు అంత రేంజ్ లేదు భయ్యా, అంత పర్ఫార్మెన్స్ కూడా లేదు. కాకపోతే ఇలా ముగ్గురు గురించి మాట్లాడాలంటే ఫస్ట్ హీరో పేరు హవీష్ భయ్యా. ఈ అబ్బాయి ఒకసారి నవ్వరా, ఏదో ఒకసారి ఏడు, కోపం, అగ్రెషన్, సెంటిమెంట్ చూసారా భయ్యా? అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్. దట్ ఈస్ హవీష్, ఈ సినిమా ఫస్ట్ హీరో. థ్యాంక్ యూ. ఇంక ఈ సినిమాలో సెకండ్ హీరో అనుకుంటున్నాం చూడండి మనం. ఆ అబ్బాయి గురించి ఒక్క నిమిషం ఆపమ్మ, డాన్స్ ఆపు. ఈ సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యారెక్టర్ భయ్యా, కాకపోతే కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ అని కూడా అనిపిస్తాడు భయ్యో. ఈ అబ్బాయి పేరు అశ్విన్. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఈ అబ్బాయి మన ఓంకార్ అన్నయ్య తమ్ముడు, అంటే బ్లడ్ రిలేషన్ అన్నమాట. అలా ఛాలెంజ్ తమ్ముడు కాదు, బ్లడ్ రిలేషన్ తమ్ముడు. మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే భయ్యా, ఈ అబ్బాయి సినిమాల్లోకి వచ్చాడు కాబట్టి సరిపోయింది కానీ భయ్యా, ఓంకార్ అన్నయ్యలాగా మన ఈ అశ్విన్ తమ్ముడు కూడా టీవీలోకి వెళ్ళాడు అనుకోండి, పాట 1 పాట 2 పాట 3 లాగా పాట సిరీస్, రివెంజ్ 1 రివెంజ్ 2 రివెంజ్ 3 లాగా రివెంజ్ సిరీస్ అని చెప్పి డాన్స్ షోలు వస్తాయి భయ్యో. ఎందుకైనా మంచిది బాబు, బయటకు వెళ్ళమ్మా. వెరీ నైస్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా థర్డ్ హీరో అనుకుంటున్నాను చూడండి. ఆ అబ్బాయి గురించి మాట్లాడాలంటే బాబు ఈ సినిమాలో థర్డ్ హీరోకి కాలుడు చూసారుగా, ఇది అలాగే అంటే డాన్స్ వేయడానికి మనోడి కాలు బాగానే పనిచేస్తుంది అనమాట. కాకపోతే పాట అయిపోయినాక సీన్ లో మాత్రం చేతిలో వాకింగ్ స్టిక్ పట్టుకొని గుంటు తిరిగేస్తుంటాడు భయ్యో. ఈ అబ్బాయి పేరు వినోద్. ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి భయ్యా, ఈ ముగ్గురు హీరోల్లో ఈ వినోద్ ఒక్కడే కొంచెం పర్ఫార్మెన్స్ చేశాడు అనిపిస్తాడు భయ్యా. ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఉంటది భయ్యా, అబ్బో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ భయ్యా. అసలు భయ్యా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరున్నారు భయ్యా? అసలు ఏంటి భయ్యా అలా మాటతో? ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులు కోటా శ్రీనివాసరావు గారు, శరత్ కుమార్ గారు అసలు ఏమైనా పర్ఫార్మెన్స్ ఇచ్చారా భయ్యా? 2 డైలాగులు చెప్పేస్తే మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. నువ్వు మరీ భయ్యా అంటే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి భయ్యా. మన శరత్ కుమార్ గారిని తమిళనాడు నుంచి పిలిపించి జస్ట్ సినిమాలో అటు ఇటు తిప్పేసి ఒక 2 డైలాగులు ఇచ్చేసి వదిలేశారు భయ్యా. కోటా శ్రీనివాసరావు గారిది జస్ట్ ఏదో ఒక సీన్ లో మంచి ఎమోషనల్ గా ఫీల్ అయ్యే డైలాగ్ భయ్యా. అంతకు మించి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించి మరి చెప్పుకునేది ఏం లేదు భయ్యా. అంటేనా ఈ సినిమాలో డైలాగులు క్యాక్ అంటే భయ్యా? అసలు డైలాగులు క్యాక్, డైలాగ్ ఏమన్నా రాసే సినిమాలో డైలాగ్ రాసింది ఎవరు తెలుసా? అసలు ఎవరు రాశారు డైలాగ్స్? పరుచూరు బ్రదర్స్ రాశారా? అంటే విద్యార్థులు దట్ క్రెడిట్ గోస్ టు వాడుకొని వదిలేయటానికి విద్యార్థులే ఉన్న నిరోధులు అనుకున్నారా అన్నట్టు మర్చిపోయింది భయ్యో. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ భయ్యా, ఆయన కనిపిస్తే ఆయన కొడతారు భయ్యా జనాలు. అదే భయ్యా చప్పట్లు. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ భయ్యా, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. అసలు అన్నట్టు పాట అంటే గుర్తొచ్చింది భయ్యో, ఈ సినిమాలో మన ఓంకార్ గారు ఎప్పుడో మన అందరం మర్చిపోయిన ఒక ముగ్గురు హీరోయిన్లకి ఆఫర్ ఇచ్చారు భయ్యో. ఇంత అద్భుతమైన పాటలో యాక్ట్ చేశారు కదా ఈ ముగ్గురు హీరోయిన్లు. వీళ్ళ ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. అంటే మన ఇండస్ట్రీలో హోప్ లేదు కదా, ఈ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత పక్క ఇండస్ట్రీలోకి వెళ్ళిపోద్ది అనమాట.
భయ్యా ఈ సినిమాకి చిన్ని కృష్ణ గారి స్టోరీ రాశారు భయ్యా. అన్నా హజారే పుట్టిన ప్లేస్ కి వెళ్ళి స్టోరీ రాశారు భయ్యా. ఎంత ఒరిజినల్ స్టోరీ అంటే భయ్యా ఈ సినిమా స్టోరీ నిజమా అంటే ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్. యా ఒక్క ఫ్రేమ్ కూడా చేంజ్ లేదు. కావాలంటే కైపోచి ట్రైలర్ చూడు భయ్యా. హిందీయా అంటే హిందీలో కూడా ఈ దరిద్రం మనకి అడుగుతుంటారు భయ్యా. అంటే ఇప్పుడు అంటే హిందీ వాళ్ళు తీస్తుంటారు భయ్యా అలాగా, కానీ ఇది మాత్రం ఒరిజినల్ స్టోరీ భయ్యా. 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్. సరే భయ్యా అదే 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ అంట. కాకపోతే ఇందులో అంటే ఇందులో 3 క్యారెక్టర్లు ఉన్నారు కాబట్టి 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ తో కంపేర్ చేయడం సహజం భయ్యా. కాకపోతే ఈ సినిమా స్టోరీ మాత్రం ఉందా భయ్యా, ఏంటది వ్యక్తి పూజ తప్పు అనే ఒక చిన్న కాన్సెప్ట్ పట్టుకొని ఆ చిన్న లైన్ మీద సాగ తీసి ఒక స్టోరీ రాశారు భయ్యా. థియేటర్ లో చూసినోడు తెలుస్తుంది భయ్యా ఈ సినిమా స్టోరీ ఎలా ఉందో. వ్యక్తి పూజ అంటే ఇప్పుడు ఓంకరణ్య 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 మరి ఇదేంటి భయ్యా? దట్ ఈస్ నాట్ వ్యక్తి పూజ. వాట్ ఆర్ టాకింగ్ నాన్సెన్స్. దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఓ దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. అది భయ్యా స్టోరీ ఈ సినిమాకి. ఇంకా ఈ సినిమాలో ఓంకార్ డైరెక్షన్ ఉంది భయ్యా. నేను ఇంకా ప్రూవ్ చేసుకోలేదు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు హీరో కనిపించకపోయినా, హీరోయిన్ కనిపించకపోయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కనిపించకపోయినా, డైలాగులు వినిపించకపోయినా, మ్యూజిక్ వినిపించకపోయినా ఓంకార్ మాత్రం భయ్యా ప్రతి ఫ్రేమ్ లో ఫ్రేమ్ టు ఫ్రేమ్ సీన్ టు సీన్ లో కనిపిస్తూనే ఉంటాడు భయ్యా. వ్యక్తి పూజ తప్పు బాబా. ఎరా ఇంకా స్టోరీ కూడా చెప్పేసాం కాబట్టి ఇంకేం చెప్తున్నారు ఈ సినిమా గురించి. పాజిటివ్స్ నెగటివ్స్ భయ్యా. పాజిటివ్స్ నెగిటివ్స్ నెగిటివ్స్ ఓకే. పాజిటివ్స్ ఏంట్రా? పాజిటివ్స్ ఏంటి? ఏం మాట్లాడాలి పాజిటివ్స్ గురించి? అసలు పాజిటివ్స్ ఉంటాయి కదా మాట్లాడడానికి. సరే భయ్యా నెగటివ్స్ నెగిటివ్స్ గురించి చెప్పాలంటే ఇంకో వీడియో తీయాల్సి వస్తావా, ఎందుకంటే సినిమా మొత్తం నెగిటివే కదా. అంటే భయ్యా బెస్ట్ నెగటివ్స్ చెప్తాను. బెస్ట్ నెగిటివ్స్ చెప్పాలంటే భయ్యా ఈ సినిమాకి మన చిన్ని కృష్ణ గారి స్టోరీ రాయడం ఒక నెగిటివ్ అయితే, ఆ స్టోరీని మన ఓంకార్ అనే డైరెక్ట్ చేయడం చాలా పెద్ద నెగిటివ్ భయ్యా. ఈ సినిమాకి హీరో నెగిటివ్, హీరోయిన్ నెగిటివ్, మ్యూజిక్ నెగిటివ్, పర్ఫార్మెన్స్ నెగిటివ్. అసలు ఈ సినిమా చూడటమే పెద్ద ఏంటి ఇప్పుడు అన్నా సరే వెనకాల ఎడ్యుకేషన్ మానేసి తిరుగుతావా ఏంటి? ఏం మాట్లాడుతున్నా ఏదో ఫేస్బుక్ లో 2 అప్డేట్లు అన్నజర్ బ్యాండ్ డ్రెస్ అది కొత్త వేసుకుని తిరుగుతుందబ్బా. అంటే అన్నా హజారేని గెలిపించినట్టు నువ్వేం కంపెనీ కట్టేసుకొని ఆయన అంకల్ తిరగాలనుకోవట్లేదు. నేను పాలిటిక్స్ లో దిగుతానా ఇంట్లో తెలిస్తే జోడుకుని కొట్టేస్తారా? చూసారు కదా భయ్య వెళ్ళిపోవు. అయినా కూడా ఓంకార్ ని ఇమిటేట్ చేసి ఆయన్ని హ్యూమిలియేట్ చేసే డైరెక్టర్స్ అందరికి ఒక పెద్ద వార్నింగ్ భయ్యో. మీరు ఆయన సినిమాలో 5 నిమిషాలు హ్యూమిలియేట్ చేస్తే ఆయన సినిమాల్లో మిమ్మల్ని మీద రివెంజ్ తీసుకోవడం కోసం 20 నిమిషాలు షో చేస్తాడు భయ్యా. ప్లీజ్ భయ్యా ఓంకార్ నవర్ ఇమిటేట్ చేయకండి భయ్యా. సినిమా చూసే వాళ్ళు తట్టుకోలేరు భయ్యో. అంటే నువ్వు టెండూల్కర్ పెద్ద ఫ్యాన్ కదా. ఫ్యాన్ అయితే ఊరేసుకోవాలా? అంటే నువ్వు ఏం ఫీల్ అవ్వట్లేదా? ఫీల్ అవుతాను రా. ఫీల్ ఇక్కడ ఉంటుందిరా. నాకు చేయకోసుకోవడం కాదనుకోవడం ఎందుకు అలా మాట్లాడు. అంటే సినిమాలో చేయకోసేసుకున్నాను ఎవరు డైరెక్ట్ అక్కడ ఓంకార్. చిన్నబాబు పెద్దబాబు అని చెప్పి హీరో కొడుకు ఎపిసోడ్ పెట్టారు భయ్య. ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ ఇండస్ట్రీనే దొబ్బి, ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్ ఇండస్ట్రీనే దొబ్బి. కంటెంట్ కి అవసరం లేకుండా ఎందుకు భయ్యా అలాంటి సీన్లు పెట్టి మా జీవితాలతో ఆడియన్స్ జీవితాలతో ఆడుకోవడం. హీరో కొడుకు సినిమా రిలీజ్ భయ్యా. ఒకసారి బ్యాంక్ కట్టేస్తానండి. ఎందుకు కడతా? నేనేం కడతా? అంటే నువ్వు ఫ్యాన్ కదా, నువ్వు ఫ్యాన్ అంటే ఏసీ సినిమా హిట్ చేయాలి కదా నువ్వు మరి వెళ్ళి. భయ్యా సినిమా హీరో ఫ్యాన్స్ ఎందుకు హిట్ చేస్తారు భయ్యా? కంటెంట్ ఉంటే సినిమా హిట్ అవుతుంది కదా భయ్యా. ఫ్యాన్స్ అందరూ హిట్లు చేసుకుంటూ కూర్చుంటే ప్రతి సినిమా హిట్టే కదా భయ్యా. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీ హీరో వెనకాల తిరిగి బాగా సపోర్ట్ ఇవ్వాలి కదా, ఎంకరేజ్ చేయాలి కదా. నువ్వు సపోర్ట్ మేము ఇస్తాం భయ్యా. జాబ్ ఎవరు చెప్తా నువ్వు పెడతావా? తిండి ఎవరు పెడతావు? నువ్వు పెడతావా మాకు తిండి? అది కాదు. కాకపోతే అది కాదు భయ్యా. ఇప్పుడు మా హీరో సినిమా హిట్ అయింది అనుకో, మా హీరో సినిమా హిట్ అయిందని చెప్పుకుంటాం భయ్యా. ఒకవేళ సినిమా పోయింది అనుకో, మళ్ళీ సినిమా మంచిగా ఆడుతుంది, హిట్ అవుతుంది అని చెప్పి వెయిట్ చేస్తాం భయ్యా. అభిమానులు భయ్యా, ఫ్యాన్స్ భయ్యా, రెస్పెక్ట్ ఇవ్వండి భయ్యా. ఓకే భయ్యా. బాక్సులు బద్దలైపోతాయి భయ్యా రేపు మా హీరో కొడుకు భయ్యా. బాక్స్ చూసారా భయ్యా, ఫ్యాన్స్ కూడా వెరీ క్లియర్. చూడండి భయ్యా, ఇప్పుడు యూత్ అంతా చాలా క్లియర్ గా ఉన్నారు భయ్యా. దే నో వాట్ దే ఆర్ డూయింగ్. మళ్ళీ మీరు ఇది చేయకండి అది చేయకండి, క్రికెట్ వెనకాల తిరగండి, పాలిటిక్స్ వెనకాల తిరగండి, మళ్ళీ ఫ్యాన్స్ అని చెప్పి హీరోలు వెనకాల తిరగండి అని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పి మెసేజ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు భయ్యా. ఆ మెసేజే ఈ సినిమాకి పెద్ద నెగిటివ్ పాయింట్ భయ్యా. ఇంకా ఈ సినిమాలో భయ్యా
ఓ కత్తి ఉంటది భయ్య, అబ్బో ఎక్స్ట్రాడనరీ కత్తి భయ్య. అప్పుడు ఎప్పుడో మంగధీరా కత్తి చూసాం, తర్వాత బద్రీనాథ్ కత్తి చూసాం, దాని తర్వాత భయ్య ఈ సినిమాలో ఓంకార్ గారు చూపించిన ఓం కత్తి భయ్యు. అసలు ఇలాంటి కత్తిని చూసి అబ్బో భయం వేస్తుంది భయ్య, రేపు పొద్దున ఇండస్ట్రీలో ఎలాంటి కత్తులు వస్తాయో అని చెప్పి. కానీ కత్తి మాత్రం సూపర్ భయ్య. సినిమాల్లో సీన్లు కాపీ కొట్టడం కామన్, కానీ సీను, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఎంటైర్ అట్మాస్ఫియర్ ఎక్సెప్ట్ హీరోని రీప్లేస్ చేయడం ఇదిగో ఈ సినిమాలోనే ఫస్ట్ టైం అనుకుంటా. ఇంతకీ ఆ కాపీ కొట్టిన సినిమా పేరు ఏంటంటే అగ్నిపథ్. కాకపోతే అక్కడ రితిక్, ఇక్కడ చిచి. ఇంకా ఈ సినిమా పిచ్చ పర్సెంటేజ్ భయ్య ఓంకార్ స్టైల్లో చెప్తాను భయ్య. ఈ గెటప్పింట్రా ఓంకార్ స్టైల్ రోడ్డు మీద తరగతి సంపెత్తారు జనాలు. ఇప్పుడు ఏంటంటే భయ్య ఈ సినిమాకి మనం 0% ఇచ్చాం అనమాట భయ్య. సినిమా పిచ్చ నుంచి లెవెల్లో 0% ఇచ్చారంట. మా సినిమా ఫ్లాప్ అయిందంట. ఈ సినిమా నేను ఎంత కష్టపడ్డా తెలుసా? 1.5 years టీవీ ప్రోగ్రెస్ అని ఆపేసుకొని షూటింగ్ చేశాను. సినిమా మాత్రం బంపర్ హిట్, సూపర్ హిట్. కావాలంటే ఆటో ప్రోగ్రామ్స్ లో దాని ట్రైలర్ కూడా చూడండి. కంగ్రాచులేషన్ సార్, సూపర్ అండి. ఇప్పుడు కనుక మనం ఈ సినిమాకి 10% సినిమా పిచ్చ పర్సెంటేజ్ ఇచ్చాం అనుకోండి, రియాక్షన్. దిలీప్ చాలా బాగా చెప్పావు దిలీప్, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అసలు సినిమా పిచ్చ ఆటో ప్రోగ్రామ్ రావాలని నేను ట్రై చేస్తాను. నీ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎలా ఉంది? మన సుందరం మాస్టర్ సుందరం మాస్టర్ 10%కి అంటే దిలీప్ చాలా మంచి స్కోప్ ఇచ్చారు. ఐ అండర్స్టాండ్. ఈ సినిమాని మీరు తప్పకుండా చూడాలి, చూసి మా అందరిని ఆదరించాలి. చాలు చూసారు కదండి, 10%కే మన ఇంత రియాక్షన్. కాబట్టి మనం పర్సెంటేజ్ 0 10 అనేది మీకు వదిలేస్తానండి. ఫస్ట్ పెట్టలేండి 0%. ఓంకార్ అన్నయ్య గారు సూపర్ అండి, మీరు వెయిట్ ఇవ్వండి. మనం భయ్య ఈ సినిమా ఫేస్బుక్ రివ్యూస్ చదువుదాం భయ్య. ఇప్పుడు మన ఫ్యాన్స్ రాశారు భయ్య ఫేస్బుక్ కామెంట్స్, ఒక్కొక్కళ్ళు చిట్ట కొట్టేశారు అనుకోండి భయ్య. ఈ సినిమా కనుక మీకు ఫస్ట్ గా అనిపిస్తే జీనియస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓంకార్ అని టైప్ చేసి 56565 కి SMS చేయండి ప్లీజ్. ఓట్ ఫర్ ఓంకార్, ఎంకరేజ్ హిమ్. ఒరే ఓంకార్ బీప్, ఇంకొకసారి ఇలాంటి సినిమా తీస్తే బీప్, నిన్ను బయటికి తీసుకొచ్చి బీప్, ఉంటరా నీకు మోత బీప్. ఈ సినిమా థియేటర్లోనే కాదు, టీవీలో టెలికాస్ట్ చేసిన, అసలు నాకు ఫ్రీగా DVD ఇచ్చిన నేను చూడను. టామ్ భయ్య మీ అందరి కోసం ఓంకార్ కి ఒక స్పెషల్ మెసేజ్ పంపించారు భయ్య. బాబు ఓంకార్, నీవు నేను చెప్పేది ఒకే ఒక్క లాస్ట్ మాటమ్మా. ఆటా సిరీస్, ఛాలెంజ్ సిరీస్ జనాలు చూస్తున్నారు కదా అని ఈ జీనియస్ సినిమాని కూడా జీనియస్ 1, జీనియస్ 2 అని కనుక సిరీస్లుగా సీక్వెల్ వదిలేవనుకో, నీ కోసం స్పెషల్ గా నేను మ్యాక్యూర్ పెడిక్యూర్ చేసుకొని గోల్డ్ పెంచి అనుకుంటావు. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం తక్కువ చేయను. ఆహా, ఈ విషయం ఇడికి కూడా తెలుసు అనమాట. ఫైనల్ గా జీనియస్, యు ఆర్ హోప్లెస్. జీనియస్ కంట జీనియస్